Hi friends, welcome back to Aberam Vlogs 786. Please subscribe చేసుకోండి నా ఛానల్ని. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చూపించబోయే రెసిపీ క్యాబేజీ తోటి పకోడీ. ఈ వర్షం పడేటప్పుడు ఇలా వేడివేడిగా పకోడీ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలోకి ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకున్నాం. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా తింటుంటే క్రిస్పీగా బాగుంటుంది. ఇవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్నాం. ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ బియ్యం పిండి ఒక 4 టేబుల్ స్పూన్ అలా వేసుకోవాలి. బేసన్ ఇది కూడా అంతే, 4 టేబుల్ స్పూన్స్ అలా. ఎందుకంటే బియ్యం పిండి కార్న్ఫ్లవర్ వేసుకుంటే కాస్త క్రిస్పీగా వస్తుందని చెప్పేసి వేసుకోవాలి. ఇలా నెక్స్ట్ కార్న్ఫ్లవర్ ఇది కూడా ఒక 4 టేబుల్ స్పూన్. ఒక రుచికి సరిపడా సాల్ట్, కాస్త కారం వేసుకున్నాం. ఇవి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్టే వాటర్ పోసి మిక్స్ చేసుకోవద్దు, ఎందుకంటే క్యాబేజీలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అందుకని ఇలా మనం మిక్స్ చేసుకుంటే ఇలా మనకి వాటర్ అనేది వస్తుంటుంది. క్యాబేజీలో ఉన్న వాటర్ తోటే ఇది కాస్త మిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కాస్తని లాస్ట్లో వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా మిక్స్ అయితే ఇలా అయ్యింది. ఇప్పుడు కాస్తని వాటర్ పోసుకుంటూ మనకి బజ్జీల పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతాయి. ఇలా మరీ పలుచగా కాకుండా మనకి ఇలా బజ్జీలు పకోడీలా వేసుకునేలా వచ్చేలాగా చేసుకోవాలి. ఇదైతే రెడీ ఉంది. ఒక 5-10 మినిట్స్ ఇలాగే నానబెట్టుకోవాలి. ఇందులో మనం కాస్త వాము వేసుకుంటున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడే నాకు తిరుపతి నుండి ప్రసాదం వచ్చింది. ఇదిగోండి ప్రసాదం. ముందుగానైతే పెనం పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. మనం బజ్జీలు వేసుకోవాలి కదా క్యాబేజీ పకోడీ, సో దాని గురించి అని కాస్త ఎక్కువే ఆయిల్ పోసుకున్నాను. అదైతే వేడెక్కింది. ఇప్పుడు బజ్జీలు పకోడీ వేసుకుందాం. ఇలా అయితే వేసుకోవాలి. మంటనైతే నేను స్లిమ్లోనైతే పెట్టాను. స్లిమ్లో పెట్టి వేయించుకుంటే ఏంటంటే లోపల కూడా బాగా ఉడుకుతుంది, అందుకని బాగా వేగిపోతుంది. అందుకని ఇలా ఇదిగోండి ఇలా బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. అంతే. అందరూ పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టంగా తినే క్యాబేజీ పకోడీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.